హలో హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం మెన్సురేషన్స్లో సర్కిల్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూసామన్నమాట. అవి కాకోకుండా సర్కిల్ మీద ఎక్స్ట్రా ఏమైనా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ చేద్దాం. అండ్ ఆఫ్ సర్కిల్ కనుక అంటే ఇక్కడ సర్కిల్లో ఉన్నటువంటి లిమిటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆఫ్ సర్కిల్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఇక్కడ మనం డిస్కషన్ చేయడం జరుగుతుందన్నమాట. దీంట్లో విషయానికి వస్తే ఫస్ట్ సర్కిల్ మీద ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. లాస్ట్ క్లాస్లో కాకుండా మిగతాయి అనమాట ఎక్స్ట్రా. వీటిలో చూసినట్లయితే ప్రాబ్లం నెంబర్ 1 తీసుకున్నట్లయితే వృత్తాకార పార్కు చుట్టూ ఏకరూపంలో వృత్తాకార పార్కు చుట్టూ ఏకరూపంలో వృత్తాకార పార్కు చుట్టూ ఏకరూపంలో ఒక బాట ఉంది. అయితే వృత్తాకార బాట వెడల్పు వెలుపల లోపల వృత్తాకార బాట వెలుపల అండ్ లోపల వృత్తాల పరిధుల భేదం వృత్తాల పరిధుల భేదం 132 మీటర్స్ అయినా బాట వెడల్పు ఎంత? బాట వెడల్పు కనుక్కున్నాడు. ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం అనమాట. ఏవైనా ఒక వృత్తాకార పార్కు చుట్టూ ఏకరూపంలో ఒక బాట ఉందంట. వృత్తాకార బాట వెలుపల లోపల వృత్తాల పరిధుల భేదం 132 మీటర్స్ అంట. అయినా బాట వెడల్పు ఎంత అన్నాడు. దీన్ని పిక్చర్ రూపంలో చూసుకున్నట్లయితే ఏదైనా ఒక వృత్తం ఇచ్చాడు, వృత్తానికి చుట్టూ బాట ఉందన్నాడు. ఇగో ఇది బాట అనుకుందాం, దీని వెడల్పు W అనుకుందాం. దేర్ ఫోర్ హియర్ దిస్ ఈజ్ కాల్డ్ ద రేడియస్ ఫస్ట్ వన్ అండ్ రేడియస్ సెకండ్ వన్. బాట వెలుపల క్యాపిటల్ R, ఇది క్యాపిటల్ R అవుతుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ విధంగా తీసుకున్నట్లయితే లోపల వృత్తం అన్నమాట, వృత్తానికి వెలుపల ఒక బాట ఉందన్నమాట. సమాన దూరంలో సమాన వెడల్పు కలిగినటువంటి ఒక బాట అన్నమాట. ఇది W అనుకుందాం. Therefore, first radius of first circle and the radius of second circle, small circle and big circle తీసుకున్నట్లయితే ఆ రెండింటి యొక్క వృత్త పరిధుల మధ్య భేదం 132 మీటర్స్ అన్నాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్, కనీసం ఒక 3 or 4 టైమ్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ చూసినట్లయితే వృత్త పరిధుల భేదం ఇచ్చాడు కాబట్టి వృత్త పరిధులు తీసుకుందాం. 25R R1 తీసుకుందాం అండ్ 25R2 తీసుకుందాం. హియర్ ఇప్పుడు R1 R2 లేదా క్యాపిటల్ R మైనస్ స్మాల్ r తీసుకున్నా ఓకే. ఇక్కడ క్యాపిటల్ R తీసుకున్నట్లయితే ఇక్కడ స్మాల్ r అనమాట. ఇది బయట, ఇది లోపల. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 132 మీటర్స్ ఇచ్చాడు. 132 మీటర్స్. దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు 25 ఇంటూ R మైనస్ R ఈక్వల్ టు 132. therefore 2 6 2 అండ్ అగైన్ ఇది 22/7 కాబట్టి ఇప్పుడు 22/7 ఇంటూ క్యాపిటల్ R మైనస్ స్మాల్ r ఈక్వల్ టు 66. 3 7 3 21 మీటర్లు. ఇది మనకి వచ్చేసేసి ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సే మనకి ఇది అవుతుంది. ఇగో ఈ వెడల్పు అనేది మనకి ఈ రెండింటి మధ్య ఆర్కి, క్యాపిటల్ ఆర్కి, స్మాల్ ఆర్కి ఉన్నటువంటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే స్మాల్ ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, క్యాపిటల్ ఆర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది. దేర్ఫోర్ ఈ రెండింటి మధ్య డిఫరెన్సే మనకి బాట వెడల్పు అవుతుంది అనమాట. ఇప్పుడు బాట వెడల్పు ఎంత అంటే వేర్ W ఈక్వల్ టు 21. ఇక్కడ మీటర్స్లో ఉంటే ఇది కూడా మీటర్స్, 21 మీటర్స్ అనమాట. బాట వెడల్పు విషయానికి వస్తే 21 మీటర్స్. ఏంటో సింపుల్గా ఏంటంటే ఏదైనా ఒక వృత్తాకారంగా ఉన్నటువంటి ఒక పార్క్ ఇచ్చాడు, ఆ పార్కు వెంబడి ఏకరూపంలో ఒక బాట ఉందన్నాడు. ఇది మొత్తం బాట అనుకున్నాం అనమాట. ఇగో హియర్ ఇది మొత్తం బాట.
ఇది మొత్తం బాట అనమాట. ఈ బాట ఉన్నట్లయితే ఈ లోపలి వృత్తానికి మరియు బయట వృత్తానికి బాట వెలుపల అండ్ లోపల రెండింటి యొక్క వృత్త పరిధుల మధ్య భేదం 132 మీటర్స్ అన్నాడు. ఇక్కడ 132 మీటర్స్. దెన్ బాట వెడల్పు ఎంత అన్నాడు అంటే రెండింటి యొక్క రేడియస్ల మధ్య భేదమే దాని యొక్క బాట వెడల్పు అవుతుందన్నమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 తీసుకుందాం. ఒక వృత్తాకార బాట వెలుపల లోపల ఒక వృత్తాకార బాట వెలుపల లోపల వెలుపల మరియు లోపల వృత్తాల పరిధులు వృత్తాల పరిధుల నిష్పత్తి ఇచ్చాడు. వృత్తాల పరిధుల విషయానికి వస్తే 22:23:22 అయితే 22:23:22 అయితే నిష్పత్తిలో ఉన్నాయన్నమాట. ఈ నిష్పత్తిలో ఉన్నాయి. ఆ నిష్పత్తిలో ఉన్నాయి. దేర్ఫోర్ బాట వెడల్పు ఇచ్చాడు. ఇక్కడ బాట వెడల్పు W = 5 మీటర్స్. బాట వెడల్పు ఎంతంటే W = 5 మీటర్స్. అయినా లోపలి వృత్తం యొక్క వ్యాసం ఎంత? లోపలి వృత్తం యొక్క వ్యాసం ఎంత? వ్యాసం కావాలి మనకి. ఏదైనా ఒక వృత్తం ఇచ్చాడు, అగైన్ దీని యొక్క బాట ఇచ్చాడు, బాట యొక్క వెడల్పు ఇచ్చాడు. బాట యొక్క వెడల్పు విషయానికి వస్తే W అనమాట, అది 5 మీటర్స్ ఇచ్చాడు. దెన్ అగైన్ మనకి ఆ రెండింటి యొక్క వృత్త పరిధులు ఇచ్చాడు. నిష్పత్తి 23:22 అన్నాడు అనమాట. ఇప్పుడు మనం వృత్త పరిధులు వేసుకున్నట్లయితే ఫస్ట్ దానికి రేడియస్ ఏమో ఇది R1 అనుకుందాం, ఇది R2 రేడియస్ అనుకుందాం. దేర్ఫోర్ హియర్ 25R1/25R2 = 23/22. 25 క్యాన్సిల్. దేర్ఫోర్ R1 is to R2 = మనకి 23/22 వచ్చింది. దేర్ఫోర్ హియర్ R1 = 23/22 R2 అవుతుంది. అంటే R1 వాల్యూని కనుక R2 వాల్యూలో తీసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే హియర్ R1 - R2. దేర్ఫోర్ హియర్ ఆ రెండింటి యొక్క వ్యాసార్థాల నిష్పత్తి ఎంత అన్నాడంటే 5 అన్నాడు ఆటోమేటిక్గా. ఆ రెండింటి యొక్క వ్యాసార్థాల నిష్పత్తి వాడే ఇచ్చాడు స్టేట్మెంట్. R1 - R2 = 5 అని ఇచ్చాడు. దేర్ఫోర్ హియర్ R1 = 23/22 R2 - R2 = 5 అనమాట. దేర్ఫోర్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే హియర్ R2 వాల్యూ కనుక్కోవాలి. R2 వాల్యూ కనుక్కోవడానికి మనం డైరెక్ట్గా దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ 23R2 - 22R2 = 22 × 5 అంటే 5 వేసుకుందాం. దేర్ఫోర్ హియర్ 22 × 5 5 2 10 5 2 10 120 110 R2 = 110. ఇది మీటర్స్లో ఇచ్చాడు కాబట్టి దెన్ అగైన్ ఇది కనుక మీటర్స్లో ఇక్కడ R2 వచ్చేసింది. హియర్ R2 వాల్యూ వచ్చేసేసింది. దేర్ఫోర్ మనకి ఏమన్నాడు లోపల వృత్తం యొక్క వ్యాసార్థం, లోపలి వృత్తం యొక్క వ్యాసం ఎంత అన్నాడు. లోపలి వృత్తం యొక్క వ్యాసం విషయానికి వస్తే వ్యాసం ఆటోమేటిక్గా డబల్ అవుతుంది కాబట్టి 220 మీటర్స్ ఇది వ్యాసం అన్నమాట. లోపలి వృత్తం యొక్క వ్యాసం విషయానికి వస్తే 220 మీటర్స్ వ్యాసం కలిగి ఉందన్నమాట. ఇది లోపలి వృత్తం అనమాట. మనకి R2 మీన్స్ ఏంటంటే R2 మీన్స్ బయట వ్యాసార్థం వచ్చేసింది. బయట వ్యాసార్థం విషయానికి వస్తే R2 110 వచ్చింది R2. దేర్ఫోర్ మనకి లోపలి బయట వృత్తం R2 ఏమో 110 వస్తే లోపలి వృత్తం ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. హియర్ మిస్టేక్ R2/R1
r2/r1 లేదా r1/r2. ఓకే, ఇది మనకి 220 అనేది దాని యొక్క వ్యాసం అవుతుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఇవన్నీ ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ అమ్మా. ఆల్రెడీ మనకి ఎస్ఎస్సి కానీ ఆర్ఆర్బి బేస్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ తీసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 3. ఈ హాఫ్ సర్కిల్ విషయానికి వస్తే హాఫ్ సర్కిల్ తీసుకున్నట్లయితే 14 సెంటీమీటర్ల వ్యాసం, 14 సెంటీమీటర్ల వ్యాసంగా గల అర్ధవృత్తం యొక్క ఏరియా ఎంత అన్నాడు. అర్ధవృత్తం ఇచ్చాడు, ఇది అర్ధవృత్తంగా తీసుకుందాం. ఇది అర్ధవృత్తం అనుకున్నట్లయితే దీని యొక్క వ్యాసం ఇచ్చాడు. దీని యొక్క వ్యాసం విషయానికి వస్తే ఇదే వ్యాసం అవుతుంది. వ్యాసం 14 సెంటీమీటర్లు ఇచ్చాడు. దెన్ హియర్ ఏరియా కనుక్కోమన్నాడు. ఏరియా కనుక్కోవడం కోసం మనకి ఈ ఏరియా ఫార్ములా అయింది అర్ధవృత్తానికి ఆఫ్ 5r². therefore here 1/2 into 22/7 into r means radius. మనకి దీని యొక్క రేడియస్ ఎంత అవుతుందంటే 7 meters, 7 centimeters. ఇది రేడియస్ r ఈక్వల్ టు, therefore here 7 into 7, 7 cancel, 2 11 jar and 7 into 11 77 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఇవి 2 సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి ఏరియా ఎప్పుడైనా సరే సెంటీమీటర్ స్క్వేర్ అండ్ మీటర్ స్క్వేర్ ఇలా వస్తుంది, స్క్వేర్లో వస్తుంది కాబట్టి దీన్ని ఇచ్చింది సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. సింపుల్గా ఏంటంటే మనకి దాని యొక్క వ్యాసం ఇచ్చాడు, వ్యాసార్థం కనుక్కొని ఆ అర్ధవృత్తం యొక్క వైశాల్యం ఫార్ములా ఉంటే చాలు, అది A = ½ 5r² అనమాట, ½ 5r². నెక్స్ట్ వన్, ఫోర్త్ ప్రాబ్లం తీసుకుందాం. ఫోర్త్ వన్ తీసుకున్నట్లయితే 63 సెంటీమీటర్స్ వ్యాసంగా గల 63 సెంటీమీటర్స్ వ్యాసంగా గల 63 సెంటీమీటర్స్ వ్యాసంగా గల అర్ధవృత్తాకార గవాక్షం, అర్ధవృత్తాకార గవాక్షం చుట్టుకొలత అంటే పెరిమీటర్ ఎంత అన్నాడు. పెరిమీటర్ కనుక్కోవాలి. ఇక్కడ ఈ అర్ధవృత్తం యొక్క పెరిమీటర్ విషయానికి వస్తే పెరిమీటర్ ఫార్ములా మనకి అర్ధవృత్తం తీసుకున్నట్లయితే ఇది మ్యాపు, దాని యొక్క వ్యాసం ఇచ్చాడు 63 సెంటీమీటర్స్, ఇది వ్యాసం అన్నమాట. దీని యొక్క గవాక్షం యొక్క పెరిమీటర్ చుట్టుకొలత ఎంత అన్నాడు. చుట్టుకొలత విషయానికి వస్తే మనకి therefore here radius r = 63/2 అనమాట. మనకి దీని యొక్క పెరిమీటర్ p విషయానికి వస్తే 5r + 2r, 5r + 2r అనేది దీని యొక్క పెరిమీటర్ అవుతుంది. చుట్టుకొలత విషయానికి వస్తే అర్ధవృత్తానికి 5r + 2r ఫార్ములా అనమాట. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి 5 మీన్స్ 22/7, r మీన్స్ 63/2, దెన్ అగైన్ ప్లస్ 2r మీన్స్ 2r అంటే వ్యాసం అనమాట. therefore 63, 2 1 jar 2 1 jar 7 9, therefore 99 + 63 అనమాట. 99 + 63 వాల్యూ విషయానికి వస్తే 162. మనకి ఇచ్చింది పెరిమీటర్లో కనుక్కోవాలి కాబట్టి ఇచ్చింది సెంటీమీటర్లో కాబట్టి సెంటీమీటర్స్. ఇది మనకి ఈ విషయానికి వస్తే ఒకటే 63 సెంటీమీటర్స్ వ్యాసంగా గల అర్ధవృత్తాకార గవాక్షం పి వాల్యూ ఎంత అన్నాడు, అంటే పెరిమీటర్ ఎంత అన్నాడు. పెరిమీటర్ విషయానికి వస్తే చుట్టుకొలత 5r + 2r, హియర్ 5 మీన్స్ 22/7, r మీన్స్ 63/2 అండ్ అగైన్ ప్లస్ 2r మీన్స్ దాని యొక్క వ్యాసం అనమాట, డైగోనల్, దట్ ఈజ్ 63. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 99 + 63 = 162 సెంటీమీటర్స్. ఇది దాని యొక్క పెరిమీటర్ చుట్టుకొలత అవుతుందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5. ప్రాబ్లం నెంబర్ 5 తీసుకున్నట్లయితే 81 సెంటీమీటర్స్ వైశాల్యంగా గల 81 సెంటీమీటర్స్ స్క్వేర్ వైశాల్యంగా గల
వైశాల్యంగా గల చతురస్రాకారంలో వంచిన చతురస్రాకారంలో వంచిన తీగెను అర్ధవృత్తాకారంలో వంచితే దాని వైశాల్యం ఎంత? ఏంటంటే మనకి 81 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యంగా గల ఒక చతురస్రాకారంలో వంచిన ఒక తీగెను అర్ధవృత్తాకారంలో వంచితే దాని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది అన్నాడు. దీనికోసం ఫస్ట్ చతురస్ర వైశాల్యం ఇచ్చాడు కాబట్టి a స్క్వేర్ ఈక్వల్ టు 81, దేర్ఫోర్ a ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. దాని యొక్క పెరిమీటర్ p ఈక్వల్ టు 4a, దేర్ఫోర్ 436 సెంటీమీటర్స్. దీని యొక్క పెరిమీటర్ వచ్చేసింది అనమాట. ఈ పెరిమీటర్ చుట్టుకొలత అనేది అదే తీగ యొక్క దాని చుట్టుకొలత అంటే దాని ఎంత పొడవు ఉందనేది కాబట్టి తీగ పొడవు వచ్చింది. దాని అర్ధవృత్తాకారం యొక్క చుట్టుకొలతకు ఈక్వల్ చేసినట్లయితే 5r + 2r, హియర్ 5r + 2r ఈక్వల్ టు 36 అనమాట. దేర్ఫోర్ హియర్ 5r + 2r అంటే మనకి ఇక్కడ 5r + 2r వచ్చేసింది. దీని నుంచి తీసుకున్నట్లయితే r కామన్ చేద్దాం. 5 + 2 ఈక్వల్ టు 36 సెంటీమీటర్స్. 5 + 2 ఈక్వల్ టు 36 సెంటీమీటర్స్. దేర్ఫోర్ r వాల్యూ కనుక్కున్నట్లయితే హియర్ r ఈక్వల్ టు 36/22/7 + 2 అనమాట. అంటే 22/7 + 2. ఇది దీని యొక్క మనకి రేడియస్ r అవుతుందన్నమాట. rని మనం సింప్లిఫై చేసినట్లయితే టోటల్గా దీనికి మనకి 7 సెంటీమీటర్స్ వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 7 LCM తీసుకుంటే 7 × 14, 14 + 22 36, 36/7 వస్తుంది. ఈ 7 క్యాల్కులేషన్ చేసినట్లయితే 36/7 అంటే 36 క్యాన్సిల్ బొంగ మనకి 7 మిగులుతుంది అనమాట. కాబట్టి 7 సెంటీమీటర్స్ వచ్చింది r వాల్యూ. దేర్ఫోర్ దీనికి మనకి ఏం కావాలంటే ఆ అర్ధవృత్తాకారం యొక్క వైశాల్యం కావాలి. వైశాల్యానికి ఫార్ములా ఏరియా A ఈక్వల్ టు 1/2 5r². దేర్ఫోర్ 1/2 into 22/7 into r means 7 into 7. Cancel 2 1 jar. Therefore here 77 centimeters square. ఈ అర్ధవృత్త యొక్క వైశాల్యం తీసుకున్నట్లయితేనేమో మనకి 77 సెంటీమీటర్ స్క్వేర్ అనేది దీని యొక్క వైశాల్యంగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈజీ ప్రొసీజర్. ఏంలా ఇచ్చినటువంటి చతురస్రం యొక్క వైశాల్యాన్ని ఫార్ములా బేస్లో అప్లై చేస్తే దాని యొక్క భుజం వస్తుందన్నమాట. 4 భుజాలు కలిస్తేనే దాని పెరిమీటర్ అవుతుంది కాబట్టి పెరిమీటర్ కనుక్కుంటే 36 సెంటీమీటర్స్. ఈ 36 సెంటీమీటర్సే ఆ తీగ యొక్క పొడవు అవుతుంది. ఆ పొడవుని యూజ్ చేసుకొని మనం ఆ తీగని యూజ్ చేసుకొని అర్ధవృత్తాకారంలో వంచాలి కాబట్టి సేమ్ పెరిమీటర్ ఉంటుంది. కాబట్టి 5r + 2r ఈక్వల్ టు 36. దానిలో నుంచి r వాల్యూని తీసుకొచ్చినట్లయితే సింప్లిఫై చేస్తే r వాల్యూ 7 వస్తుంది. ఆ 7ని మనం తీసుకొచ్చి ఈ అర్ధవృత్తాకారంలో వంచినటువంటి తీగ యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలి. అర్ధవృత్త వైశాల్యం ½ 5r². ½ 5r² rను సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్ టోటల్గా మనకి 77 సెంటీమీటర్ స్క్వేర్. హాఫ్ సర్కిల్ యొక్క ఏరియా విషయానికి వస్తే 77 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6. సిక్స్త్ వన్ తీసుకున్నట్లయితే సిక్స్త్ వన్ ఏమనంటే 3.5 మీటర్ల పొడవు గల 3.5 మీటర్స్ పొడవు గల చాపముతో ఏర్పడే 3.5 మీటర్స్ పొడవు గల చాపముతో ఏర్పడే 5 సెంటీమీటర్స్ వ్యాసార్థం అంటే r 5 సెంటీమీటర్స్ వ్యాసార్థముగా గల వృత్త సెక్టారు వైశాల్యం ఎంత? సెక్టార్
వైశాల్యం. వృత్త సెక్టారు వైశాల్యం ఎంత అన్నాడు. దీనికి సంబంధించి మనకి ఇచ్చినటువంటి మ్యాటర్ తీసుకున్నట్లయితే 3.5 మీటర్స్ పొడవు గల ఒక చాపముతో ఏర్పడే 5 సెంటీమీటర్స్ వ్యాసార్థముగా గల వృత్త సెక్టారు వైశాల్యం ఎంత అన్నాడు. వృత్త సెక్టారు అంటే సెక్టార్ తీసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది మ్యాపు. దీంట్లో మనకి లెంత్ ఎల్ అనమాట, ఇది రేడియస్ ఆర్ అవుతుంది. దేర్ ఫోర్ హియర్ యాంగిల్ టీటా అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఎల్ ఇచ్చాడు. ఎల్ మీన్స్ మనకు వచ్చేసేసి 5 సెంటీమీటర్స్, సారీ ఎల్ మీన్స్ లెంత్ కాబట్టి 3.5 సెంటీమీటర్స్ అండ్ అగైన్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు మనకి 5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దేర్ ఫోర్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ విషయానికి వస్తే LR/2 అనమాట. LR/2, ఎల్ మీన్స్ 3.5, ఆర్ మీన్స్ 5/2. దేర్ ఫోర్ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే టోటల్గా మనకి 2.5 టైమ్స్ పోతుంది. 3.5 ఇంటూ 2.5 సింప్లిఫై చేసినట్లయితే 8.75 సెంటీమీటర్ స్క్వేర్. 3 6 5 5 25 6 2.5 8.5 అనమాట. ఇది దీని సింప్లిఫికేషన్ కాబట్టి 8.75 వస్తుంది. 8.75 వస్తే అది మనకి కావాల్సినటువంటి దాని యొక్క ఏరియా. సెక్టారు వైశాల్యం విషయానికి వస్తే 8.75. దీని ఫార్ములా మేజర్గా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఒకవేళ నీకు టీటా వాల్యూ ఇస్తే θ/360 ఇంటూ 5r² అనేది దాని యొక్క ఏరియా అవుతుంది. ఈ టీటా వాల్యూ తెలిసినట్లయితే దాని యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటంటే θ/360 ఇంటూ 5r². ఇది ఏరియా ఆఫ్ సెక్టార్ లేదా LR/2 ఈ ఏరియా ఆఫ్ సెక్టార్ అవుతుంది. దీనికి ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోవాలంటే ఎల్ ఉన్నట్లయితేనేమో LR/2 వేయాలి. ఎల్ లేకోకుండా ఓన్లీ టీటా వాల్యూ ఉన్నట్లయితేనేమో చాపము పొడవు లేకుండా టీటా వాల్యూ ఉంటే θ/360 ఇంటూ 5r² వేసినట్లయితే కావాల్సినటువంటి ఏరియా ఆఫ్ సెక్టార్ అనేది కనుక్కోవచ్చు అనమాట ఈజీగా. కాబట్టి కంపల్సరీ ఏంటంటే మనకి ఇక్కడ ఫార్ములాస్ అనేది తెలిసి ఉన్నట్లయితేనే దీన్ని సింప్లిఫై చేయగలుగుతాం. ఫార్ములాస్ తెలవకపోతే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనేది చాలా కష్టం, అసలు ఇంపాసిబుల్ అనమాట అది. ఓకే, నెక్స్ట్ వన్ ప్రాబ్లం నెంబర్ 7. ప్రాబ్లం నెంబర్ 7 తీసుకున్నట్లయితే 7 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల 7 సెంటీమీటర్స్ వ్యాసార్థం గల వృత్తములో కేంద్రం వద్ద 108 డిగ్రీలు కోణం 108 డిగ్రీలు కోణం చేసే చాపం గల సెక్టార్ వైశాల్యం ఎంత? 7 సెంటీమీటర్స్ వ్యాసార్థం ఇచ్చాడు అండ్ టీటా వాల్యూ విషయానికి వస్తే 108 డిగ్రీస్ కోణం ఇచ్చాడు అనమాట. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోమన్నాడు. ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోవాలంటే సెక్టార్ మ్యాప్ ఇలా తీసుకుందాం. ఇది సెక్టార్ అనమాట. ఇక్కడ యాంగిల్ టీటా ఈక్వల్ టు 108 డిగ్రీస్. దెన్ అగైన్ మనకి రేడియస్ 7 సెంటీమీటర్స్. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోవాలి. దీనికోసం ఏరియా ఆఫ్ సెక్టార్ ఏ ఈక్వల్ టు θ/360 ఇంటూ 5r². θ/360 ఇంటూ 5r² అనమాట. దేర్ ఫోర్ టీటా వాల్యూ ఎంత? 108 డిగ్రీస్ బై 360 ఇంటూ 5 మీన్స్ 22/7 అండ్ ఆర్ మీన్స్ 7 ఇంటూ 7 అనమాట. దేర్ ఫోర్ సింప్లిఫై చేసినట్లయితే ఇది క్యాన్సిలేషన్ పోతుంది అండ్ అగైన్ 2 1 jar 2 180 టైమ్స్ పోతుంది అండ్ అగైన్ 3 6 jar 3 3 jar and 3 6 jar and again 3 1 jar 3 2 jar 3 2 jar 20s and 4 3 jar 4 5 jar. Therefore 33
33 ఇంటూ 7/5 అనమాట. 33 ఇంటూ 7/5 అంటే క్యాన్సిలేషన్ పోతే 5 6 30, 5 6 30. దేర్ఫోర్ 6.6 ఇంటూ 7 మనకి టోటల్గా ఆన్సర్ 46.2 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. 6 42, 6 42 46, 46.2 సెంటీమీటర్ స్క్వేర్ దీని యొక్క ఏరియా అవుతుంది. కేవలం ఇక్కడ మనకి ఏం తెలవాలంటే ఓన్లీ ఒకటి ఈ ఫార్ములా తెలవాలి. అండ్ అగైన్ మనకి వచ్చేసేసి దీన్ని సింప్లిఫికేషన్ అనేది మనకి రావాలి. సింప్లిఫై చేయడం, క్యాన్సిలేషన్ చేయడం రావాలన్నమాట. ఇది మనకి వాడు ఇచ్చినటువంటి మ్యాటర్. ఓన్లీ రేడియస్ ఇచ్చాడు అండ్ అగైన్ మనకి ఇక్కడ టీటా వాల్యూ ఇచ్చాడు. టీటా వాల్యూ అండ్ రేడియస్ తెలిసినప్పుడేమో θ/360 ఇంటూ 5r² దీని యొక్క ఏరియా అవుతుంది. అదే దీని యొక్క పెరీమీటర్ అయితేనేమో θ/360 ఇంటూ 2πr వేయాలి. అగైన్ మనకి ఒకవేళ ఈ ఎల్ వాల్యూ చాపము పొడవు తెలిసి టీటా వాల్యూ తెలియకోకుండా రేడియస్ తెలిస్తే దాన్ని బేస్ చేసుకొని LR/2 వేయాలన్నమాట. LR/2 ఈజ్ ద సర్కిల్. ఏడ విషయానికి వస్తే ద ఏరియా ఆఫ్ సెక్టార్ అవుతుంది LR/2. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇలా టీటా వాల్యూ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలి, లేదా చాపము పొడవు ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఆ 2 ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే ఈ సెక్టార్ మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. 8th వన్ తీసుకుందాం. ఎయిత్ వన్ తీసుకున్నట్లయితే ఒక వృత్త వ్యాసార్థం అనేది 6% పెంచితే, వృత్త వ్యాసార్థం అనేది 6% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల ఎంత? దాని వైశాల్యంలో పెరుగుదల ఎంత? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మోడల్ బాగా ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మోడల్. ఒక వృత్త వ్యాసార్థం 6% పెంచితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. ఈ పెరుగుదల శాతాన్ని ఎలా కనుక్కోవాలంటే శాతం అనమాట. పెరుగుదల శాతం ఎంత? దేర్ఫోర్ దీనికి ఒకటే ఒక ఫార్ములా అనమాట. చతురస్రానికి కానీ దీర్ఘచతురస్రానికి కానీ సెక్టార్ కాదు, ఈ వృత్తానికి కానీ రాంబస్కి కానీ చతుర్భుజానికి కానీ ఇవన్నిటికీ కూడా ఒకటే ఫార్ములా, సేమ్ ఫార్ములా అనమాట. కొంచెం వేరియన్స్ ఉంటుంది అనమాట. వేరియన్స్ దాంట్లో విషయానికి వస్తే ఫార్ములా ఏంటంటే x + y ± ప్లస్ x + y ±/100. ఇది ఫార్ములా అనమాట. మైనస్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటేనేమో తగ్గినప్పుడు, ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు, ప్లస్ అనేది పెరిగినప్పుడు యూజ్ చేయాలి. దేర్ఫోర్ దీన్ని బేస్ చేసుకొని ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసినట్లయితే ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. 6% పెంచితే అన్నాడు కాబట్టి ఇక్కడ ఇది 6, ఇక్కడ అన్ని 6లే అనమాట. XY ఉండవు, టోటల్గా ఒకటే వాల్యూ కాబట్టి x + x అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పెంచితే అన్నాడు కాబట్టి ప్లస్ 6 + 6 + 6 + 6/100. దేర్ఫోర్ హియర్ మనకి 6 + 6 కాబట్టి ఇది ఇంటూ ±. ఇప్పుడు మనం చేసినట్లయితే 6 + 6 12 + 36/100. 36/100 మీన్స్ మనకి 12 + 0.36. దేర్ఫోర్ 0.36 కాబట్టి 12.36% పెరుగుతుంది. ప్లస్లో వచ్చినట్టు ఆన్సర్ అది మనకి ఏంటంటే శాతంలో పెరుగుదల శాతం ఉన్నట్లు, మైనస్లో వచ్చినట్లయితే శాతంలో తగ్గుదల శాతం ఉన్నట్లు అనమాట. దీనికి ఈజీగా ఏంటంటే మనకి ఇది ఒక్క క్వశ్చన్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈజీగా సింప్లిఫై చేసినట్లయితే 12 + 36/100, 36/100 మీన్స్ 0.36 అనమాట. 12 + 0.36 అంటే 12.36. ఇది పెరుగుదల శాతం, ప్లస్ వచ్చింది కాబట్టి ఇది పెరుగుదల శాతం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. 9th వన్ తీసుకుందాం. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం
10% తగ్గిస్తే, ఇందాకలా పెంచాం కాబట్టి ఇప్పుడు తగ్గిస్తే దాని వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత? దాని వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత అన్నాడు. ఒక వృత్త వ్యాసార్థం 10% తగ్గిస్తే దాని వైశాల్యంలో తగ్గుదల శాతం ఎంత అన్నాడు. దేర్ఫోర్ సేమ్ ఫార్ములా, 10% తగ్గింది కాబట్టి -10 ప్లస్ -10 ఇంటూ -10/100. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 0 0 0 0 క్యాన్సిల్, -20 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1 అనమాట. దేర్ఫోర్ -19. కాబట్టి 19% అనేది తగ్గుదల శాతం. 19% అనేది తగ్గుదల శాతం అనమాట. సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ 10 అంటే 10, ఇక్కడ తగ్గిస్తున్నాం కాబట్టి రెండింటికి మైనస్ అప్లై చేశాను. సేమ్ సింప్లిఫై చేస్తే -19 వచ్చింది. మైనస్ వచ్చినట్లయితే దానికి ఏంటంటే మైనస్ వస్తే తగ్గుదల శాతం అనమాట. 19% తగ్గుదల, వైశాల్యంలో దాని తగ్గుదల శాతం ఎంతంటే 19% అనమాట. 19%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10 తీసుకున్నట్లయితే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అజంప్షన్, ఇది ఊహించుకొని చేయాలన్నమాట. కొంచెం వృత్త వ్యాసార్థం రెట్టింపు అయితే ఇదేమనంటే వృత్త వ్యాసార్థం అనేది రెట్టింపు అయితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? దాని వైశాల్యంలో దాని పెరుగుదల శాతం ఎంత అన్నాడు. దీనికోసం ఏంటంటే మనం ఎగ్జాంపుల్గా తీసుకుని చేసినట్లయితే సింపుల్గా ఐడెంటిఫై అవుతుంది. ఒక వృత్తం యొక్క వ్యాసార్థం రెట్టింపు అయితే ఫస్ట్ వృత్తం యొక్క వ్యాసార్థం R1 అనుకుందాం. నార్మల్గా R1 = 7 సెంటీమీటర్స్ అనుకుందాం. దెన్ హియర్ మనకి రెట్టింపు అయితే అన్నాడు కాబట్టి R2 = 14 సెంటీమీటర్లు. దెన్ హియర్ ఏరియా కనుక్కున్నట్లయితే 5r². 5r² మీన్స్ 22/7 ఇంటూ 7 ఇంటూ 7 క్యాన్సిల్. దేర్ఫోర్ 154 సెంటీమీటర్ స్క్వేర్. ఇది నార్మల్గా ఏదైనా ఒక వృత్త వ్యాసార్థాన్ని 7 సెంటీమీటర్స్ తీసుకొని నార్మల్గా కనుక్కుంటే 154 సెంటీమీటర్ స్క్వేర్ దాని యొక్క వృత్తం యొక్క వైశాల్యం అవుతుంది. ఒకవేళ అదే వృత్తం యొక్క వ్యాసార్థం అనేది డబల్ చేసి అంటే ఇక్కడ రెట్టింపు చేసినట్లయితే 14 సెంటీమీటర్లు. దీని యొక్క ఏరియా కనుక్కుందాం. ఏరియా = 5r². దేర్ఫోర్ 22/7 r² మీన్స్ 14 ఇంటూ 14. దేర్ఫోర్ 7 1 7 2 14. హియర్ 44 ఇంటూ 14 కాబట్టి 14 50 56 ప్లస్ 5 61. దేర్ఫోర్ 61 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అంటే ఇక 154 ఇంటూ 4 టైమ్స్ పోతుంది. 400% కాబట్టి డిఫరెన్స్ అనేది మనకి 3 టైమ్స్ ఉంది. ఇక్కడ 154ని 4 టైమ్స్ చేస్తే 616 వచ్చింది. అంటే దీనికంటే ఇది ఎన్ని రెట్లు ఉందంటే 3 రెట్లు ఎక్కువగా ఉంది. కాబట్టి 300% పెరుగుదల శాతం ఉంటుంది. 300% పెరుగుదల శాతం. దాని వైశాల్యంలో ఉన్నటువంటి పెరుగుదల శాతం ఎంత అంటే 300% పెరుగుదల శాతం ఉంటుందన్నమాట. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓన్లీ ఎగ్జాంపుల్ తీసుకొని సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేస్తే ఈజీగా మనకు వచ్చేస్తుంది అనమాట. 300% పెరుగుదల శాతం ఉంటుంది అనమాట దీనికి. ఇది మనకు వచ్చేసేసి ఒక వృత్త వ్యాసార్థం రెట్టింపు అయితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అంటే 300%. దీంతో మనకి వ్యాసము మరియు వ్యాసార్థము అంటే సర్కిల్ మీద అండ్ హాఫ్ సర్కిల్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇది మనకి 10th 1. ఇవన్నీ కూడా ఓల్డ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఆల్రెడీ మనకి
రీసెంట్గా మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అనేవి స్టేజ్ 1 ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్ 15th నుంచి జరుగుతాయనేది బోర్డు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా సరే మ్యాక్సిమం జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మేజర్ పార్ట్ ఏంటంటే మనకి యాటిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, దీని మీద బేస్ అయ్యి మనకి మ్యాక్సిమం మనకి 70 మార్క్స్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ నుంచి మనకి 20 to 25 మార్క్స్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 5 మార్క్స్ అనమాట. ఈ విధంగా మీరు ఒక సిలబస్ ప్రకారం చదువుకున్నట్లయితే ఈజీగా 3 monthsలో మీరు ఒక 70 to 80 మార్క్స్ వరకు గెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసం ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలా గ్యాప్ తర్వాత కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.